చూడండి చెల్లెళ్ళు, పాపం ఎవరో నీచులు, దుర్మార్గులు, చవటలు, దద్దమ్మలు మధుకు ద్రోహం చేశామని తెగ చంకలు కట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు చేశామన్న చేయలేదు, తీసామనుకుంది తీయలేదు. ఏం చెల్లి, అంతేగా? అవునన్నయ్య, పాపం శ్రమ తప్ప పైసా ప్రయోజనం లేకుండా పోయింది. వీళ్ళలాంటి వెదవ తెలివితేటలు చూపిస్తారని తెలిసి నేను డూప్లికేట్ నోట్స్ పెట్టానన్నయ్య. ఏంటి డూప్లికేట్లా? అదేంటక్క, డూప్లికేట్ నోట్ అంటే అంత షాక్ అయ్యావు? అబ్బే ఏమీ లేదులే, మీరు మాట్లాడుకోండి, పదవే. అన్నయ్య, వాళ్ళ మొహంలో కంగారు పెట్టి చూస్తే డబ్బు వాళ్ళే తీశారు. అవునమ్మా, వాళ్ళని ఫాలో చేస్తే డబ్బు ఎక్కడ పెట్టారో తెలుస్తుంది. పద పద పద. అత్తయ్య గారు, ఒక్కసారి బ్యాగ్ ఇవ్వరా? బ్యాగ్ అత్తయ్య గారు, బ్యాగ్ ఇవ్వకపోతే మేకప్ తీసేస్తాను. అయ్యో, నువ్వేంటి నాకు ఇలా తగిలావు? థ్యాంక్ యూ అత్తయ్య గారు. అన్నయ్య, డబ్బు ఒరిజినల్వే కదే. అత్తయ్య గారు, ఇదిగోండి మీ బ్యాగ్, తీసుకోండి. మీరే ఉంచుకోండి. పర్వాలేదు, తీసుకోండి. మీరే ఉంచుకోండి. అత్తయ్య గారు, మీరు తీసుకోకపోతే నేను చచ్చిన తొట్టు. అయ్యో, అయ్యో, తల తిరుగుతున్నట్టుంది. ఏంటి, డబ్బెక్కడుందో తెలుసుకోవడానికి డూప్లికేట్లని అబద్ధం చెప్పారా? కాదు, దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి చెప్పాను. దొరికారు. అబ్బా, మేం దొరికినంత ఈజీగా ఆ డబ్బు దొరకదమ్మా. పొరపాటున డబ్బు జోలికి వెళ్ళావనుకో, నువ్వు కొట్టేసిన విషయం ముందు అత్తయ్య గారికి, ఆ తర్వాత అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో నీకు బాగా తెలుసు. తెలుసు, కాకపోతే మీలాంటి శూర్పణఖలు ఎంతమంది అడ్డొచ్చినా ఈ ఫంక్షన్ ఆగదని, ఆపలేరని మీకు తెలీదు. సరే సరే సరే, ఈ ఫంక్షన్ ఎలా చేస్తావో చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మాకంటే గ్రేట్ అని. ఒప్పుకోవడానికి రెడీగా పదన్నయ్య. తప్ప అమ్మ దగ్గరికి వెళ్ళి డౌట్ అడిగితే బ్యాగ్ వస్తుంది, బ్యాగ్ అడిగితే డౌట్ వస్తుంది అన్నయ్య. అవునరా, లేడీస్ బ్యాగ్ తో మీకేంటి పని? చెప్పుతో కొట్టి చిరాకేస్తే కింద పడేసి తొక్కేస్తుంది. మరి ఆ బ్యాగ్ కొట్టేయటం ఎలారా? అయ్యా, ఏంటది? అమ్మ దగ్గర ఉన్న బ్యాగ్ లాంటిదే, సేమ్ టు సేమ్ అలాంటి బ్యాగ్ తీసుకొచ్చి ఈజీగా బ్యాగ్ కొట్టేసి. ఐడియా, అలాంటిది ఇంకో బ్యాగ్ తెస్తే అప్పుడు ఏదో టైంలో ఈ బ్యాగ్ అమ్మకిచ్చి ఆ బ్యాగ్ లేపేయచ్చు. అప్పుడు ఖాళీ బ్యాగ్ ఏమో అమ్మ చేతికి, క్యాష్ ఉన్న బ్యాగ్ మన చేతికి. ఒరే చేతు, ఎంత డెవలప్ అయిపోయావరా, సూపర్ రా నువ్వు. అమ్మ నా అక్కలు ప్రొఫెషన్ దొంగలా ఎంత బాగా ప్లాన్ చేశారు. వాళ్ళు ప్లానింగ్ దగ్గర ఉండగానే మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. పద.
ఎలాగన్నయ్యా? నేను చెప్తా. ఇదిగో ఇలాగా. ఇప్పుడు ఈ బ్యాగ్ తో వెళ్తా, క్యాష్ ఉన్న బ్యాగ్ తో వస్తా. సూపర్ అన్నయ్య. జాగ్రత్త. ఆ? దొరికింది వచ్చి. సరేరా ఇప్పుడు బ్యాగ్ ఎలా మారుస్తాం? డోంట్ వరీ అన్నలు, 10 మంది ఉన్నప్పుడు ప్యాకలు మార్చేసిన. ఈ బ్యాగ్ ఎంత? అరే అది సరే గాని ఆ బ్యాగ్ ఉంది బుర్ర తక్కువ నీ పెళ్ళం దగ్గర కాదు, అమ్మ దగ్గర. తేడా వచ్చిందో బాటిల్ పగిలిపోతాయి. నీకెందుకు శ్రమ? నేనున్నాను కదా, మై హూనా, నాకు ఇవ్వలేగా, నేను చూసుకుంటా కదా. ఎవరు తేడా సేమ్ టు సేమ్ ఇలాంటి బ్యాగే అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి నేనే ఈజీగా తీసుకుంటాను. ఎందుకంటే అందరికంటే అమ్మకి నేనంటేనే ఎక్కువ నమ్మకం. సో ఇప్పుడు అమ్మ బ్యాగు వెతకాలి. అమ్మో అమ్మో, ఏమో అనుకున్నాను. వీరాస్వామి చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పైకి పేదవాళ్ల బిల్డప్ ఇచ్చినా నాకంటే రిచ్ గానే ఏర్పాట్లు చేస్తున్నాడు. కట్నం ఇవ్వడానికి చేతులు రావు గాని కూతురు కోసం బాగానే ఖర్చు పెడుతున్నాడు. వీటిల్లో కొన్ని నొక్కేసి కట్నంలో మినహాయించుకుంటే సరిపోతుంది. అయ్యో, ఏమిటి ఒక్క సిగరెట్ కూడా దొరికి సావట్లేదు? ఏమండోయ్, ఏమండోయ్, అనసూయ వస్తున్నా వస్తున్నా. ఏంటి ఏంటి రోడ్డు మీద పేపర్లు ఎరుకునే వాళ్ళలాగా అలా నేల మీద చూస్తున్నారు? ఇంగిల్ సిగరెట్ల కోసమా? చీచీ, నేను సిగరెట్లు మానే చాలా కాలం అయింది అనసూయ. ఆహా, నిజమా? అవును, ఇప్పుడు బీడీలు చుట్టలు తాగుతున్నాగా. హ? బీడీలా? అబ్బబ్బే. నమ్మేశావా? ఊరినే దోకేశా. చేసినట్టుంది. కాదు, ఎవరో నవ్వినట్టుంది. చాలండి. ఇగో అటు చూడండి, ఎన్ని వంట సామాన్లు. అవును, భోజనాలు కానీ తెప్పించినట్టున్నారు. అయ్యో, వాటిల్లో కొన్ని అలా అందిస్తాను. మీరెళ్ళి దూరంగా నిలబడండి. దూరంగా ఎందుకు? అయ్యో, నేను విసిరేసింది క్యాచ్ పట్టడానికి. అలా వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? అలా చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నారు. ఇదిగో ఇది పట్టుకోండి. ఇలా ఓపెన్ చేయండి, నేను వేస్తాను. ఏమీ తెలీదు. అయ్యయ్యా, ఏంటయ్యా ఈ అప్పడాలు ఇంత మెత్తగా ఉన్నాయి? వేస్తే గట్టిగానే ఉంటాయమ్మా. కానీ కానీ అయ్యా, ఏంటి టమాటాలు పండిపోయినట్టున్నాయి? వండితే బాగానే ఉంటదమ్మా. నోరు ఎక్కువగానే ఉంది. పని చూసుకో, పని చూసుకో. ఏంటమ్మా అది? ఆడబెట్టు. కుళ్ళిపోయిందని ఇలా విసిరేస్తున్నాను. లేండి, ఆడబెట్టండి. పెడతాను పెడతాను. ఈ కుళ్ళిపోయింది అంతమే తినాలి. కర్మ కర్మ.
ఇవన్నీ తీసుకెళ్ళి చిత్తూరు మార్కెట్ లో అమ్ముకురానా? ఏయ్, అవసరం లేదు. రూమ్ కెళ్ళి మన సంచిలో జాగ్రత్తగా పెట్టేయండి. అలాగే. ఆ, ఏయ్, అయ్యో మళ్ళీ ఈ బ్యాగ్ తీసుకొని రండి. ఎందుకు ఇంకా నొక్కేయాల్సినవి చాలా. ఉమ్, ఉమ్, ఉమ్. అర్థమైంది. వెళ్ళండి. అమ్మో, ఇంత బతికి మనకి ఇదేం కర్మ. ఆ చమ్మలు రాడి దొంగిలించిన సరికంతా మోసుకొచ్చి నేను ఈ చెత్తలో వేయాలి. అమ్మయ్యా, నా శ్రీమతి గారి పని అయిపోయింది. ఆబో, నా మతి పని చేయట్లా, నాలుగు తెగ పీకేస్తోంది. ఎక్కడ సిగరెట్ ముక్కలు? అమ్మో, ఎంగిలి ముక్కలు ఎక్కడ ఉన్నాయో. బయట దొరుకుతాయో చూద్దాం. ఏం ఫంక్షనో ఏమో, వచ్చిన దగ్గర నుంచి ఫంక్షనే కానీ నాకు ఏమైనా నాలుగు పీకేస్తోంది. ఒక్క ఎంగిలి సిగరెట్ కూడా ఇక్కడ దొరికి సావలేదు. ఏమిటబ్బా? అమ్మయ్య, ఇక్కడ ఉన్నాయి నాయన. ఎవడో పుణ్యాత్ముడు కాల్చి పడేశాడు, మన కోసమే అనుకుంటా. సగం కాల్చాడు, మన అదృష్టం బాగుంది. చాలే అమ్మయ్య. బాలే మంచి చౌక బేరము పెంచన దొరకదు. మావా, ఎంగిలి సిగరెట్ ఏరుకున్న నిన్ను పెట్టె సిగరెట్లతో కొట్టా. టవలల్లుడా మజాక. దేవుడు, ఎవరు సార్ మీరు? ఆంధ్రాలో రౌడీయిజాన్ని, తెలంగాణలో నక్సలిజాన్ని, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో ఎదిరించి వాటిని కంటికి కనపడకుండా చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ జబ్బర్ సింగ్. జబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ మీకేమవుతాడు? నాకేమవ్వడరా, ఆయన పవన్ కళ్యాణ్ అవుతాడంతే. సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏంట్రా? ఇక్కడ మీ చెట్టు మీద బాలరాజ్ అని రాసింది సార్. రేయ్, అది ఒరిజినల్ నేమ్ రా. అవునరా, నువ్వేంట్రా ఒంటి మీద నిక్కర్ కూడా లేదు, ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు కొట్టేస్తున్నావేంట్రా? ఆయన మా మామయ్య సార్. మామయ్య? సిగ్గు లేదురా నీకు? సొంత చుట్టాల దగ్గర బ్యాగులు కొట్టేస్తున్నావు. దొంగతనం కాదు సార్, చిన్న ఆట. ఆట? పిచ్చి జబ్బరుగా నమ్మినట్టున్నాడు. ఇదే కంటిన్యూ చేద్దాం. అవును సార్, ఆటే. ఆయన చేతిలో బ్యాగు నేను కొట్టేయడం, నా చేతిలో సిగరెట్లు ఆయన కొట్టేయడం. ఏంట్రా? ఊరే, నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను రా? ఎర్రి బాగులోడు టవల్ స్టార్ లా కనపడుతున్నానా? పిచ్చి పిచ్చి కథలని చెప్తున్నావు నాకు. వీడోడు మన ఫ్యాన్ లాగున్నాడు, మనమే టవల్ స్టార్ అని చెప్పేస్తే పోలే.
జాగ్రత్తగా చూడండి, నేను మీ టౌల్ స్టార్ని. నువ్వా? నువ్వు టవల్ స్టార్ వా? కావాలంటే ఈ టవల్ చూడండి. అరే నిజమే సార్! అయ్యో, ఇది కళ నిజమా సార్? టవల్ స్టార్ నా ముందు నిలబడ్డాడా? ఓ ఎంత అదృష్టం సార్! మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలవాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా సార్? నిజమా? అవును సార్. సార్, మీరు కనపడగానే మీకు ఒక లాఠీ గిఫ్ట్ గా ఇవ్వాలని రెడీగా చేతిలో పట్టుకున్నాను సార్. గిఫ్ట్ గా ఇవ్వడానిక? సరే సరే, ఇచ్చాయి. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి సార్. నేను నీకు ఇస్తా చెప్పిన గిఫ్ట్ ఇదేరా. ఏరా, ఆ టవల్ కట్టుకుని ఆ సినిమాలేంట్రా? నువ్వు ఒక సినిమా యాక్టర్, టవల్ స్టార్. టవల్ స్టార్. అందులో ఏముందిరా? టవల్లోనా? ఎందులో సార్? బ్యాగ్లోరా. అది అది ₹1,00,000 క్యాష్ ఉంది సార్. 1,00,000? అవునరా, ఈ బ్యాగ్ లోకి ₹1,00,000 ఎలా వచ్చారా? అది అదేంటంటే అది సార్. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ₹1,00,000 లేవు, ఇందులో ఉండు. ఎయిరా ₹1,00,000. అది ఎట్ట కనపడుతున్నారా నేను నీకు? అరే నిన్నేరా, ఎట్ట కనపడుతున్నారా నేను నీకు? మా మామ దగ్గర క్యాష్ ఉందేమో అనుకున్నాను సార్. నా బ్యాగ్ అక్కడ పెట్టి ఈ బ్యాగ్ నేను తీసుకున్నాను సార్. ఓ, అంటే ఆ ₹1,00,000 నిజమేనంటావు? అవును సార్. కానీ ఆ బ్యాగ్ మిస్ అయిందంటావు. ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ కాదంటావు. ఆ బ్యాగ్ వేరే అంటావు. ఈ బ్యాగ్ వేరంటావు. అవును సార్. ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ కానప్పుడు, ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ వేరు వేరైనప్పుడు, ఆ బ్యాగ్ కాక ఈ బ్యాగ్ కాక ఇంకో బ్యాగ్ ఉన్నప్పుడు నిజమే చెప్తున్నావారా? నిజమే సార్. అమ్మ తోడు. టవల్ మీద ఒట్టి. నా టవల్ మీద ఒట్టు సార్. నమ్ముతున్నాను రా. వెళ్ళి మీ మామగారి దగ్గర బ్యాగ్ చూస్తాను. ఆ బ్యాగ్ లో డబ్బు దొరికిందనుకో ఓకే, లేదనుకో నిన్ను ఇక్కడే పాతేస్తాను. రే, టవల్ ఇప్పి పాతేస్తాను. కూర్చో. ఈ రూమ్ లోంచి కదిలావనుకో, ఎక్కడున్నాడు వీడు? నిజంగా కలో నిజమో అనిపిస్తుందమ్మా. ఎందుకమ్మా? నువ్వు పుట్టింటికి రావడమే గొప్ప అనుకుంటే మా చేతుల మీదుగా నీకు సీమంతం జరిపించటం ఒక వరం అమ్మా. అది కూడా ఈ మధుమతి వల్లే వచ్చింది. మధు గనక నీ వెనక నిలబడి ఉండకపోతే ఈరోజు నీ వెనక నేను నిలబడి ఉండేదాన్ని కాదు. ఏ తల్లి కన్నబిడ్డో నా కన్నబిడ్డ సంతోషానికి, నా ఇంట ఈ సంబరాలకి మూలమైంది. నిండు ముత్తైదుగా నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. నువ్వు కలకాలం పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో చల్లగా ఉంటావు. నేను తులసక్కకేం చేశాను? నా వల్ల ఆమెకి ఏం లాభం వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్క వల్ల నాకు అద్భుతమైన వరం వచ్చిందమ్మా. ఏంటమ్మా అది? మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారే ఈ దీవెనే నాకు శ్రీరామ రక్షగా ఉంటుందమ్మా. ఏమిటో ఈ ప్రేమలు అభిమానాలు చూస్తుంటే ఆనందంగా ఉన్నా, మరో పక్క ఈ ఫంక్షన్ గురించి తెగ టెన్షన్ గా ఉంది. ఫంక్షన్ గురించి టెన్షన్ ఏంటి? అంటే అయ్యో ఏం లేదక్క,
అత్తయ్య గారిని మెప్పించేలా చేయాలని లతక్క టెన్షను అంతే కదక్కా? అవును అంతే. కాకపోతే ఆవిడ్ని మెప్పించడం తర్వాత అసలు ఈ ఫంక్షను అబ్బో నా కాలు. అయ్యో అయ్యో ఏం లేదు, లతక్క కాలు పెరిగింది. పదక్క ఆయింట్మెంట్ రాసుకుందు గాని. నన్ను రమ్మంటావమ్మా? అయ్యో మీరు తులసక్క సంగతి చూడండి, నేను లతక్క సంగతి చూస్తాను. అంటే ఆమెకి ట్రీట్మెంట్ నేనే ఇవ్వాలి. అబ్బబ్బా. పిన్ని మీరు రండి. అబ్బా, వద్దులే పిన్ని. విన్నారు కదా, నేను తప్ప ఎవరు ట్రీట్మెంట్ చేసినా ఊరుకోదు. నేను చూసుకుంటాలే పిన్ని. మీరు తులసక్క సంగతి చూడండి. పదక్క.